పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి నేతలు శశిభూషణ్ రెడ్డి, మద్దూరు వెంకట్రామిరెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తర్వాత ఈ రోజు పులివెందుల్లో కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు 75వ వచ్చే జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం ఎక్కడికక్కడ శ్రేణులంతా కూడా ఇక్కడ పులివెందుల పార్టీ ఆఫీసులో ఈరోజు 75 కిలోల కేక్ కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున మేము బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి కేక్ వచ్చేసి కట్ చేయడం జరిగింది. అలాగే వేముల్లో కూడా ఆ మండలంలో ఉండే నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం, అలాగే వేంపల్లి, చక్రాయపేటలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా, అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము 4,000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఆయన విదేశాల నుంచి వస్తానే ఏదైతే ఎలక్షన్స్ లో వచ్చి కొన్ని ప్రామిస్ చేసినామో అవి కొన్ని అమలు పరిచాము. ఏది పెన్షన్ అయితేనేమి, తర్వాత గ్యాస్ అయితేనేమి, ఆయన వచ్చిన తర్వాత తల్లికి వందనం కూడా తొందరలో కూడా ప్రకటించే కార్యక్రమం, ఆయన వచ్చి ఒక డేట్ కూడా చెప్తారు. కాబట్టి ఈయన నాయకత్వంలో రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అప్పుల పాలై చాలా అధోగతి పాలై అసలు ప్రజలు రాష్ట్రం విడిచి వేరే ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చక్కదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మళ్ళీ అంతకు ముందులాగా ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే తపనతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, తర్వాత కేంద్ర సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని వాళ్ళైతే ఏ రకంగా అవగాహన లేక సర్వనాశనం చేశారో వాటిని అన్నిటినీ సరిదిద్ది తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా భరోసా కల్పించే విధంగా మా ప్రీతం ముఖ్యమంత్రి పాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను మా ఇన్ఛార్జ్ వర్యుల ఆధ్వర్యంలో, అలాగే బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాము. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76 వసంతాలకు రేపు అడుగు పెడతాడు. అయితే ఆయన వయసుతో నిమిత్తం లేకోకుండా ఆయనకు 100 ఏళ్ళు పూర్తి కావాలంటే 25 ఏళ్ళు మిగిలింది. ఇంకా ఆ 25 ఏళ్ళు ఆయన ధ్యేయం ఏంది? విజన్ 2020 అని చెప్పినాడు, అయిపోయింది. విజన్ 2040 అంటున్నాడు. అంటే ఇంకా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాలం ఉంది. అందుకు కాబట్టి విజన్ ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు ఆయనకు 2040 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే రాబోయే తరాలకు ఆయన 100 సంవత్సరాలు ఎవరు ఎట్లా పరిపాలించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో బతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మా ముఖ్యమంత్రి వర్యులకు ఆ దేవదేవుడు ఈ రాష్ట్రానికి ఆరాధ్య దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా పదవిలో ఉండేదానికి 2040 వరకు ఆయనకు అవకాశాలు ఇస్తారని చెప్పి భావిస్తూ చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి క్షణం శ్రమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగులో తీసుకోవడంలో నిత్యం ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా నిత్యం శ్రమిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా మరింత ఆయుస్సునిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా గత ప్రభుత్వ ఏదైతే అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని గద్దెదించామో ఇప్పుడు మనం ఆ అభివృద్ధి మార్గంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తా ఉంది. కాబట్టి అందరూ కూడా వారి ఆయుస్సును పెంచాలని అందరూ కూడా మనసారా కోరుకోవాలని నేను వేడుకుంటున్నాను.